మీటింగ్ వస్తారు కానీ ఎవరు మన గోల్స్ రాసుకోవట్లేదు, గోల్స్ రాసుకుని పని చేస్తలేరు, పని చేసి సక్రమంగా మాకు పని చేస్తలేడు మళ్ళీ అంటారు క్లియర్గా. ఇది ఒక ప్రాబ్లమే కదా. నేనేమంటుంటే ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆ ప్రాబ్లమ్స్ అనేది వెస్టేజ్ బిజినెస్లో చాలా ఈజీ. ఎందుకంటే ఆల్రెడీ మీ కళ్ళ ముందున్న మీ అప్లయన్స్ అనే వ్యక్తులు, మీ విఎంసి లీడర్స్ ఎవరైతే ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ సాధించిన వ్యక్తుల, వదిలేసిన వ్యక్తులు వీళ్ళంతా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టే ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఏం చేశారు, పి అంటాం. పి అంటే ఏంది, పాజిటివ్ అంటారు. ఏమంటున్నాం, వాళ్ళ ప్రాబ్లమ్స్ని పాజిటివ్ తీసుకున్నారు కాబట్టి ఈరోజు చాలా పెద్ద స్థాయిలో ఉండగలరు. నిజమే కదా. ఈరోజు ఇక్కడ కూర్చుని ప్రతి ఒక్క వ్యక్తి కూడా డిఎస్సీ లీడర్ మీరందరూ, తెలుసా మీకు ఆ విషయం. కానీ మీరు అర్థం చేసుకుంటే డిఎస్సీ లీడర్ మీరంతా. హలో, ఏ డిఎస్సీ మేము డిఎస్సీ కాదు, మా పిన్ వచ్చింది, అయిపోయింది, క్లోజ్ అయిపోయింది ఆల్రెడీ. ఇవన్నీ మాకు ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్న కారణం ఏంటంటే మా ప్రాబ్లమ్స్ మేము ఓవర్కమ్ చేయగలిగినాం. ఏం చేసినాం, ఓవర్కమ్ ఎందుకు చేసినాం, మా అప్లయన్స్ అనే వ్యక్తులు సక్సెస్ అయ్యారు ఆల్రెడీ. వాళ్ళని సక్సెస్ అయిన వ్యక్తిని ఫాలో అయినాం క్లియర్గా. ఈజీనా కష్టమా? ఈ రోజు ఇక్కడ కూర్చున్న వ్యక్తులు గుర్తుపెట్టుకోండి, మీ ఇంటి కాడికి మీరు రోడ్ వేసుకుని వచ్చినా, ఉన్న రోడ్డు మీద వచ్చారా? ఉన్న రోడ్డు మీద రావడం ఈజీనా, రోడ్ వేసుకొని రావడం ఈజీనా? అంటే మీకు రోడ్ వేసి పెట్టి రాలంటే వెస్టేజ్ బిజినెస్లో మీకు డ్రీమ్స్ రాసుకున్నాక అసలు రోడ్ వేసి పెట్టి రావాలి అప్లయన్స్ అనే వ్యక్తులు. మన అప్లయన్స్ అనే వ్యక్తులు మన సొంత ద్వారా వేసుకుని ట్రై చేస్తున్నాం. అదే పెద్ద ప్రాబ్లం. అందుకే మీ ప్రాబ్లమ్స్ మీకు ఏమవుతుందో ఈ ప్రాబ్లమ్స్కి పాజిటివ్ తీసుకోండి. మీరు అప్లయన్ దగ్గర కూర్చొని కౌన్సిలింగ్ తీసుకోండి, ఖచ్చితంగా మీరు విన్ అవుతారు. ఓకేనా? రెడీ అందరూ? ప్రాబ్లమ్స్లా తీసుకోవాలా, ప్రాబ్లమ్స్లో పాజిటివ్ తీసుకోవాలా? ప్రాబ్లమ్స్ని పాజిటివ్ తీసుకుంటే ఖచ్చితంగా విన్ అవుతావు. ప్రాబ్లం అనుకున్నాం అనుకో, ఏమంటారు, గోడుతో పోయేదని గుడ్డలాగా తెచ్చుకుంటావు. ₹1,00,000 అప్పు కాస్త 10 లక్షలు అప్పు అవుతుంది, 10 లక్షల అప్పు కాస్త ₹1,00,00,000 అవుతుంది. అది నువ్వు ప్రాబ్లమ్ని పాజిటివ్ తీసుకుంటే, నా కోసం ప్రాబ్లమ్స్ వచ్చినాయి నుంచి ఖచ్చితంగా విన్ అవుతాను అనుకున్నావు, మనకి ఏమవుతుంది, నువ్వు సక్సెస్ అవుతావా, ఫెయిల్ అవుతావా? అందుకే ప్రాబ్లమ్స్ రాకపోతే బాధపడండి, ప్రాబ్లమ్స్ వస్తే హ్యాపీగా ఫీల్ కాండి. ఈరోజు ఇది నాకు ఇష్టమైన కొటేషన్ ఇది. ప్రాబ్లం రాకపోతే నేను చాలా బాధపడతా, ప్రాబ్లమ్స్ వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాయి. ఎందుకంటే మా నాన్న చెప్పింది, చిన్నప్పుడు చదివే మాట చెప్పిండు, నీకు ప్రాబ్లమ్స్ అనేది ఎట్లా అయిపోయిందంటే డబ్బులు ఇవ్వడం అలవాటు చేయాలైనా, పని నేర్పించడం అలవాటు చేసినా, అంటే పని చేయించడం ఎట్లా చేయాలో నేర్చుకోవడం అలవాటు చేసినా. ఆల్రెడీ సక్సెస్ఫుల్ పర్సన్ కాబట్టిగా నేర్పించిన పేరెంట్, మళ్ళీ బయట నేర్పిస్తారు. బయట ఫీల్ ఎవరన్నా, ఒక బుక్లో ఉంది, నా మాట కాదు ఇది, రాబర్ట్ కియోసాకి బుక్లో ఉంటుంది, రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్లో ఉంటే మాట ఉంటుంది. అదేముంది వర్డ్ అంటే, ఒక ధనికుడు చేయాలంటే బయట పాసిబుల్ కాదంట. అంటే దాంట్లో కొటేషన్ ఏముంటుంది ఎగ్జాక్ట్లీ అంటే, నువ్వు ధనికుని కావాలంటే ధనికుడు వెళ్ళిన మార్గంలోనే వెళ్ళు, లేదు అంటే ధనికుడు అయిన వ్యక్తిని అడుగు అని చెప్తారు క్లియర్గా. కానీ అందులో ఏది పాసిబుల్ చెప్పండి? ధనికుడు అయిన వ్యక్తిని అడిగినామనుకో నేర్పిస్తారా? అదే మన విన్నింగ్ టీమ్ అప్లయన్స్ అందరూ ఏం చేస్తారు, ధనికులు కావడానికి దారి వేసి పెట్టుకుని దారిలో పోతారు క్లియర్గా. ఇప్పుడు వాళ్ళ దారిలో పోతే మనకేం వస్తుంది, ఆ రిజల్ట్ వస్తారా? అది ఖచ్చితంగా. అందుకే మనం ధనికుడు అవ్వడానికి రెడీగా ఉందామా, లేకపోతే పోయిన వ్యక్తిని అడుగుదామా, లేదా మనం సొంతంగా ట్రై చేద్దామా? ఆల్రెడీ పోతున్న వ్యక్తిని ఫాలో అవ్వడం ఈజీనా కష్టమా? చాలా ఈజీ. ఎందుకంటే ఎన్నోసార్లు చెప్పి చాలామంది పెద్ద మనుషులు చెప్పిన మాట, ముళ్ళ దారిని కూడా బంగారం దారి వేసి పెట్టి ఆల్రెడీ అప్లయన్స్ అనే వ్యక్తులు. అవును కదా? మరి ముళ్ళ దారిలో పోతా అంటే ఎట్లుంటుంది? మీ మైండ్ పెట్టుకోవడం ముళ్ళదారి, అప్లయన్స్ మైండ్ పెట్టుకోవడం పూలదారి, బంగారం దారి చెప్తున్నా. అందుకే నేను పూలదారి ఒకప్పుడు ట్రెండ్ అది, ఇప్పుడు బంగారం దారి చెప్తున్నాను. బంగారం వ్యక్తి అందుకే చెప్తున్నా, బంగారం దారి వేసి పెడుతున్నాం. క్లియర్ కదా? చేసుకోవచ్చలేదు క్లియర్గా. అందుకే పక్క చెప్తున్నా, ప్రాబ్లమ్స్ బాధపడకండి. మీరు ప్రాబ్లమ్స్ వస్తే మీ అప్లయన్ దగ్గర కూర్చోండి, కౌన్సిలింగ్ తీసుకొని ఖచ్చితంగా విన్ అవుతారు. ఇప్పుడు నా టాపిక్లోకి వెళ్తా ఖచ్చితంగా. నేను చాలా వాల్యుబుల్ టాపిక్, చాలా ఇష్టమైన టాపిక్ నాకైతే ఇది. ఎందుకంటే నేను ఒక బిజినెస్, చిన్నప్పటి నుంచి నాకు బిజినెస్ మైండ్ సెట్ కాబట్టిగా మేము చాలా ఈజీగా బిజినెస్ చేయగలుగుతాం. ఓకేనా? ఇప్పుడు నా టాపిక్ చాలా వాల్యుబుల్. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, వెస్టేజ్ బిజినెస్కి ఎంతమందికి చెప్పండి, వెస్టేజ్ బిజినెస్లో మీరు రావక ముందుకు ఎంతమంది డ్రీమ్స్ ఉండే, వెస్టేజ్ రాకముందుకు, వెస్టేజ్కి వచ్చినాక ఎంతమంది డ్రీమ్స్ రాసుకుంటారు, ఎంతమంది రాసుకోబోతున్నారు? ఖచ్చితంగా కదా. ఫస్ట్ ఈ స్టెప్ మర్చిపోకుండా ఖచ్చితంగా రాసుకోండి. నేను నెక్స్ట్ ఏం చెప్తున్నంటే, నా టాపిక్లో విషయం చెప్తున్నంటే, మీరు వెస్టేజ్ బిజినెస్లో మీరు ఖచ్చితంగా గెలవాలంటే, 100% గెలవాలంటే కోర్ కావాలి. ఏం కావాలా? కోర్. సరే డబ్బులు లేవు సార్, ఎట్లా సార్ అన్నావు అనుకో, ఒకవేళ మీరు ఇది కండిషన్ అప్లై కాదు, నేను చేసే భాష చెప్తున్నా మీకు, అంతే. మీరు చేయాలి, రూల్ లేదు ఇది. మీరు ఇన్వెస్ట్మెంట్ వెస్టేజ్లో మీ గోల్స్ పెద్దవా, 5,000 పెద్దవా? హలో, మీరు రాసుకున్న గోల్స్ పెద్దవా, అంటే గోల్స్ కాస్ట్ ఎక్కువనా, 5,000 కాస్ట్ ఎక్కువనా? ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట? సరే గోల్స్ కంటే 5,000 రూపాయలు చాలా ఎక్కువ అన్నావు అనుకో, నువ్వు వెస్టేజ్ బిజినెస్కి అన్ఫిట్ అని చెప్తా. పక్క అన్ఫిట్ ఏమంటున్నాం, ఉన్న టైంపాస్ చేసినట్టు అంత పక్క చెప్తున్నా, ఎంజాయ్ చేసిపోతాం అంత క్లియర్గా. మీరు వెస్టేజ్ బిజినెస్ ఖచ్చితంగా గెలవాలంటే 5,000 నుంచి 10,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. ఇది కంపెనీకి ఇవ్వకండి, అప్లైన్కి ఇవ్వకండి. మీరు కావాల్సిన ప్రొడక్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ తెచ్చిపెట్టుకోండి. ఏం చెప్తున్నాం,
డిఫరెంట్ టైప్స్ అంటే ఏంటి? ఒక వ్యక్తి మన ప్లాన్ చెప్పని కలిసిన పోయి తక్కువ వాళ్ళు ఏదైతే కొనగలుగుతారో, నువ్వు ఏదైతే ఇవ్వగలుగుతావో, ఏదైతే నీకు నాలెడ్జ్ ఉందో, ఆ హోమ్ కేర్ ప్రొడక్ట్సా, పర్సనల్ కేర్ ప్రొడక్ట్సా, బ్యూటీ కేర్ ప్రొడక్ట్సా, అగ్రికల్చర్ ప్రొడక్టా, లేకపోతే హెల్త్ కేర్ కేటగిరీయా, ఏదైతే ఉందో 5 రకాల కేటగిరీ మన దగ్గర ఉన్నాయి, తెలుసు కదా అందరికీ. వాటర్ ప్యూరిఫైర్ మోసుకోమని చెప్తున్నాను ఇక్కడ నేను, ఎయిర్ ప్యూరిఫైర్ మోసుకొని పోకుర్రి. జస్ట్ మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఆల్ 5 రకాల కేటగిరీ ప్రొడక్ట్స్లలో తలా ఒక 2,000 ప్లాన్ చేసుకోండి. ఒక కేటగిరీ 2,000 ప్లాన్ చేస్తే 5 కేటగిరీలో ఎంత అవుతుంది? 10,000 అయితే క్లియర్గా. ఈ 10,000 ప్రొడక్ట్స్ మీ దగ్గర ఖచ్చితంగా క్యారీ చేయండి. ఏం చేయాలా? ఖచ్చితంగా క్యారీ చేయాలి మీరు, అంటే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలా. దీన్ని ఏమంటామంటే నీ గోల్స్ కోసం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఇది. ఏమంటున్నాం? మీ గోల్స్ కోసం పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్ ఇది క్లియర్గా. ఇది ఫస్ట్ స్టెప్. ఇది రెండో స్టెప్ ఏం చేస్తాం? మనం పక్క నేమ్ లిస్ట్ రాసుకుంటాం. ఏంది? నేమ్ లిస్ట్ రాసుకుంటాం. తర్వాత మనము అప్లైన్ సహాయంతో, అప్లైన్ ప్రమేయంతో, అప్లైన్ ఇన్వాల్వ్మెంట్తో మనం ఏం చేయాలంటే డెమోలు నేర్చుకోవాలి, ప్లాన్ నేర్చుకోవాలా. ఎన్నిసార్లు నేర్చుకుంటాం డెమో ప్లాన్లో? 100 సార్లు రావాలి, 200 సార్లు రావాలి. అప్లైన్లో మా అంటే 2 సార్లు. ఇప్పుడు ఒక దొంగోనికి ఎన్నిసార్లు నేర్పిస్తారు? దొంగలకి దొంగతనం చేయమని అడుక్కునే వ్యక్తి ఎంతమంది ఎన్నిసార్లు నేర్పిస్తారు? ఫస్ట్ ప్రాక్టీస్ 2 సార్లు చూపిస్తారు క్లియర్. తర్వాత ఏమవుతుంది? వాళ్ళే సొంతంగా చేసుకుంటారు పోయి. ఈడున్న ప్లేస్ ఆడుండడు, ఆడున్న ప్లేస్ ఈయనుండడు క్లియర్గా. కాంపిటీషన్ ఎక్కువైతుందని చెప్పి క్లియర్గా. కానీ అప్లయన్స్ అనే వ్యక్తులు చూడండి, వాళ్ళ దగ్గర మీరు చాలామంది ఏం చేస్తారంటే మేజర్ మిస్టేక్ 2 చెప్తున్నాయి ఖచ్చితంగా ఇక్కడ. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, మా ఎక్స్పీరియన్స్ మాకు చెప్తున్న ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, కొత్త వాళ్ళు ప్రొడక్ట్స్ కొంటారు, చెప్పగానే ప్రొడక్ట్స్ కొంటారు, డైరెక్ట్ పోయి ఇంకా జనాభాకి తెలిసిన వాళ్ళకి పోయి ప్రొడక్ట్స్ కొనుక్కుంటావా అక్క, ప్రొడక్ట్స్ కొంటావా వదినా, ప్రొడక్ట్స్ కొంటావా అన్న, ప్రొడక్ట్స్ కొంటావా బామ్మడిది, ప్రొడక్ట్స్ కొంటావా బావా, అంతేనా ఇంకేనా చెప్తారా? ప్రొడక్ట్స్ కొనుక్కుంటా అంకుల్ ప్రొడక్ట్స్ కొంటావా ఆంటీ అని అడుగుతారు పోయి. ఇది అడగడం తప్పు లేదు, మీ తప్పు కాదు అది. డ్రైవింగ్ నేర్చుకోకుండా సొంతంగా డ్రైవింగ్ చేస్తే ఏమవుతుంది? రూల్స్ తెలియకుండా డ్రైవింగ్ చేస్తే ఏమవుతుంది? ఉంటుందా పోతుందా బండి పోవచ్చు, లాస్ట్ నువ్వు పోవచ్చు, లేకపోతే ఎదురు కూడా పోవచ్చు. నాకు తెలిసి అవును కదా. ఎవరో ఖచ్చితంగా ఎవరో బలైపోవాలి క్లియర్గా. ఇప్పుడు ఏమంటా అంటే డ్రైవింగ్ నేర్చుకోవడం మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళాలా, డ్రైవింగ్ వచ్చిన వ్యక్తిని అడగాల, సొంతంగా ట్రై చేయాలి క్లియర్గా. కానీ సొంతంగా ట్రై చేస్తే అవుతుంది, కానీ అవ్వచ్చు, కాకపోవచ్చు, నువ్వు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అంతే. అది డ్రైవింగ్ వచ్చిన వ్యక్తిని అడిగితే చాలా ఈజీ కదా. నేను అదే చెప్తున్నాను ఇక్కడ. మీ అప్లయన్స్ అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అప్లయన్స్ అనే వ్యక్తులు మీరు కొత్త వాళ్ళు, నాకు తెలిసి కొత్త వాళ్ళు ఎవరైతే ఇవ్వలేరు, అందరు పాత వాళ్ళు కూడా చెప్తున్న స్పెషల్ మాట. మీ అప్లయన్స్ అనే వ్యక్తులు మీ టీంలో ఎవరైనా కొత్త వాళ్ళు లాగిన తర్వాత, ఈ కోర్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి డెమో ఎట్లా నేర్పించాలి, ఎట్లా చేయాలి, ప్లాన్ ఎట్లా అయిపోవాలి, బేసిక్స్ కొన్ని నేర్పియండి. బేసిక్స్ అంటే ఇది ఆల్ట్రావాష్ డెమో కానీ, రెండోది ఫోలిక్ సంబంధించింది కానీ, ఆల్ట్రా స్వాబ్ కానీ, టాయిలెట్ క్లీనర్ కానీ, పేస్ట్ కానీ, కొన్ని బేసిక్ ప్రొడక్ట్ డెమోస్ నేర్పించడం మనకి ఏమవుతుంది? యుద్ధానికి ఖచ్చితంగా ట్రైనింగ్ ఇవ్వాలి. అవును కదా. ట్రైనింగ్ అయిపోతే ఏమవుతుంది? రావు ట్రైనింగ్ నేర్చుకోవాలి మళ్ళీ వస్తా అని చెప్పి ఆపోజిట్ వానికి ఉంటే వేసిపోతాడు. ఆ మాట గ్యాప్లోనే వేసిపోతారు ఖచ్చితంగా. జనాభా ఎందుకు 99% పీపుల్స్ ఎందుకు వెస్ట్ బిజినెస్కి వచ్చి కూడా ఫెయిల్ అవుతారు? కారణం ఏంటంటే వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవట్లేదు. హలో, మనం ట్రైనింగ్ మనం ఇవ్వట్లేదు, వాళ్ళు ట్రైనింగ్ వాళ్ళు తీసుకోవట్లేదు. ఏమని చెప్తారు జనాభా చెప్పండి? నేను మస్తు మంది అడిగిన కానీ ఎవరు ఒప్పుకోవట్లేదు సార్. ఇదే అంటారు, ఇంకా కొత్త క్వశ్చన్ ఇస్తారా? నేను మస్తు మంది ట్రై చేసినా కానీ ఎవరు జాయిన్ అవుతలేరు. జాయిన్ అయిన వ్యక్తులు ప్రొడక్ట్స్ తీసుకుంటలేరు. ప్రొడక్ట్స్ తీసుకునే వ్యక్తి నెక్స్ట్ మంత్ ప్రొడక్ట్స్ తీసుకుంటలేరు, కన్సిస్టెన్సీలోకి వస్తలేరు, రెగ్యులర్ మీటింగ్ వస్తలేరు. ఇవే ఎత్తారా, కొత్త ఎత్తారా? జనాభా చెప్పి ఇవే మనకు కొత్త ఏం లేవు. మీరు ఏం చేయాలంటే ట్రైనింగ్ ఇవ్వాలా. మీరు చూడండి, కావాలంటే ఒక స్టూడెంట్ చదువుకునే స్టూడెంట్కి జాబ్ డైరెక్ట్ ఎక్కిస్తారా? ఏం చేస్తారు? ఫస్ట్ ఎడ్యుకేషన్ అయిపోయాక ఫస్ట్ ఏం చేస్తే ఇంటర్వ్యూ తీసుకుంటాడు ఆయన. ఇతను బిజినెస్కి అంటే నా జాబ్కి, నా బిజినెస్కి ఇతను ఫిట్ అని చెక్ చేస్తాడు ఆయన. ఇంటర్వ్యూ తీసుకుంటాడు. ఇంటర్వ్యూ ఇచ్చినాక ఏం చేస్తారు? ఏమంటే అందులో క్వాలిఫై అయిన తర్వాత ట్రైనింగ్ ఇస్తాడు. మినిమం 1 month to 3 months ఖచ్చితంగా ట్రైనింగ్ ఇస్తాడు. ఆ 3 months ట్రైనింగ్ ఇచ్చినాక ఏం చేస్తాం? మళ్ళీ అప్పుడు జాబ్ చేయమని చెప్తారు క్లియర్గా. ఒక జాబ్ చేయడం కోసమే, ఒక జీతం తెచ్చుకోవడం కోసమే మనం 20 నుంచి 25 ఏళ్ళు ట్రైనింగ్ తీసుకుంటామే. మళ్ళీ వెస్ట్ బిజినెస్లో 3 రోజులు ట్రైనింగ్ తీసుకుంటే ఏం పోయి కాలం మనకి? హలో, ఎక్కువ ఏమవుతుంది? 3 రోజులు ట్రైనింగ్ తీసుకోండి. 3 రోజులు ట్రైనింగ్. ఏం ట్రైనింగ్ చెప్పినది? సక్సెస్ ప్రొఫైల్ బుక్లో బుక్ చూపించండి, స్టార్టర్ కిట్ చూపించండి, విన్నింగ్ టీమ్ టూల్స్ యాప్ ఏదవుతుందో విన్నింగ్ టీమ్ యాప్ ప్రమోట్ చేయండి. ఈ 3 స్టార్టర్ కిట్ ఒకటి, విన్నింగ్ టీమ్ యాప్ ఒకటి, మూడోది సక్సెస్ ఛాంపియన్స్ ఆఫ్ బుక్. ఈ 3 మీరు విన్నింగ్ టీమ్ సిస్టమ్ కనెక్ట్ చేయగలిగితే అతను 3 రోజులు నేర్చుకోడా? డైరెక్ట్ బిజినెస్ నేర్పేకూరి. ఫస్ట్ ఎట్లా ప్లాన్ చెప్పాలి, ఎట్లా డెమో చెప్పాలి కంటే అతను ఫస్ట్ వాళ్ళ మైండ్ సెట్ చేయండి, బిజినెస్ మైండ్ సెట్ చేయండి. అప్పుడైతే ఖచ్చితంగా ఉంటాడో వెళ్ళిపోతారు ఆయన, ఖచ్చితంగా ఉంటాడు. అప్పుడు ఏం చేస్తే నెక్స్ట్ ఏం చేస్తాను? సొంతంగా కావచ్చు, అప్లైన్ సాయంత్రం కూడా ఏం చేస్తాను? ఆయన ప్లాన్లు చెప్తాడు, తర్వాత డెమోస్ చేస్తారు. అవును కదా. ఈ 2 చెప్పడం వల్ల ఏమైతే మనకి పీవీ పికప్ అయితే క్లియర్గా. అవును కదా. ఇది రెండో స్టెప్ ఏం చెప్తున్నా అంటే నేమ్ లిస్ట్ రాసుకోండి, ప్లాన్ డెమో చెప్పడం నేర్పియండి, మీరు నేర్పియండి క్లియర్గా. ఇది రెండో స్టెప్. మూడో స్టెప్ ఇక్కడ ఏంటంటే ఇది మోస్ట్ వాల్యుబుల్ స్టెప్. ఇది ఒక బిజినెస్ మ్యాన్కి ఇది లేకపోతే ఖచ్చితంగా బిజినెస్ మ్యాన్ ఏమంటాడు చెప్పనా? నేను బిజినెస్ చేసిన లాస్ అయిన అంటాడు ఆయన. ఏమంటాడు? ఎంతమందికి మీకు తెలిసిన వ్యక్తులు విన్నారు ఈ మాట? మీకు తెలిసిన చుట్టాలు ఫ్రెండ్స్లో ఎంతమంది మాట విన్నారు ఈ మాట? ఏ మాట? నేను బిజినెస్ పెట్టి లాస్ అయినని చెప్పి.
విన్నారా? ఏ బిజినెస్ పెట్టిండు, ఏ బిజినెస్ లాస్ అయినా? ఏ బిజినెస్ పెట్టిండు బ్రదర్? మీ కూడా ఏ బిజినెస్ పెట్టిండు, ఏ బిజినెస్ లాస్ అయినా? ఏది? డైరీ ఫామ్. ఏది అర్థం కాలే? బయట చెప్పండి, సెల్ఫ్ ఎంప్లాయ్ చెప్పండి. ఏం బిజినెస్? డైరీ ఫామా? ఇప్పుడు చెప్పండి, పెట్టుబడి ముఖ్యమా, అనుభవం ముఖ్యమా మనకి? హలో, అనుభవం ముఖ్యమా, పెట్టుబడి ముఖ్యమా బిజినెస్ సక్సెస్ కావాలంటే? అతను ఏం చేసిన, అనుభవం లేకుండా పెట్టవచ్చు, అందుకే లాస్ అయినా క్లియర్గా. అది లాస్ కాదు, అనుభవం కొనుక్కొచ్చుకున్నాను క్లియర్గా. హలో, ఇప్పుడు జాబ్ రాకపోతే ఫెయిల్ అయినట్టు స్టూడెంట్, అతను ఫెయిల్ కాదైనా నేర్చుకున్నాను, కానీ ఇంకా ట్రైనింగ్ తీసుకోవాలి అంతే అయినా, అందుకే ఫెయిల్ అవుతున్నాను అంతే. ఫెయిల్యూర్ భూమి మీద లేదంట. ఇప్పుడు కూడా నేర్చుకుంటే ఖచ్చితంగా సక్సెస్ కావచ్చు అంట. ఒక ట్రైన్డ్ పర్సన్ ఎప్పుడైనా సక్సెస్ ఖచ్చితంగా అవుతారంట. ట్రైన్డ్ పర్సన్ అంటే ట్రైనింగ్ తీసుకునే వ్యక్తి పక్క సక్సెస్ అవుతారంట. కానీ ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలా? ఆ ఫీల్డ్లో ఉన్న సక్సెస్ అయిన వ్యక్తి ట్రైనింగ్ తీసుకోవాలా. కానీ మనం ఏం చేస్తాం, వాళ్ళని తప్ప మిగతా అందరూ ట్రైనింగ్ తీసుకుంటాం. చుట్టాలది, ఫ్రెండ్ది, మేనమావది, బేనబావది, మేనత్తది, బాబాయ్ది, పిన్ని తీసుకుంటాం ఖచ్చితంగా సలహాలు. ఈ సలహాలు సక్సెస్ కాదు. అందుకే నేను చెప్పే మాట ఏంటంటే, మీరు వెస్టేజ్ బిజినెస్లో మీరు గెలవకపోవడానికి మేజర్ కారణం ఖచ్చితంగా చాలామందికి పర్సనల్ పీబీ ప్రాబ్లం రావడం. కానీ చాలామందికి ఏముందంటే, ఇది CBB అంటుందని. ఏమంటే కస్టమర్ బుక్ అంటే ఏమంటాం? కస్టమర్ బుక్. మీరు ఒక బిజినెస్ చేసే వ్యక్తితో చూడండి, మీరు కూరగాయల వ్యాపారం ఉండు, ఒక కూరగాయలు అమ్ముకున్న రోడ్డు మీద కూరగాయలు అమ్ముకున్న వ్యక్తి దగ్గర పైసలు పెట్టుకుంటాడు ఆయన. ఒక సంచి కింద సంచి వేసుకుంటాడు, తెలుసు కదా? సంచి అడు కవర్ పెట్టుకుంటాడు ఆయన. డబ్బులు ఎక్కడ పెడతాడు? జేబులో పెడతారా? ఏదో పెడతాడు? సంచి కింద పెడతాడు, పైన పెట్టాడు ఆయన. రోడ్డు పైన షాప్ ఉంది, ఒక వ్యక్తి షాప్ పెట్టుకున్న ఆయన. ఆ షాప్ డబ్బులు ఎక్కడ పెట్టుకుంటాడు ఆయన? ఒక కౌంటర్ ఉంటారు ఖచ్చితంగా, అవును కదా? కౌంటర్ లేకపోతే ఏమవుతుంది? జేబులో పడుతుంది ఏమవుతుంది? సాయంత్రం గుళ్ళే పడతాయి మళ్ళీ అవి, అవును కదా? లేడీస్ అయితే ఏడ పడతాయి? చీరలు కనిపించినాక చీరల దగ్గర పడతాయి. అవి కొత్త చీరలు కొంటారు, వాళ్ళు బట్టలు కొంటారు, అవి కూడా ఏదో ఒకటి క్లియర్గా. ఏదో పిల్లలు ఐస్ క్రీమ్ వచ్చినాయనుకో, ఐస్ క్రీమ్ డబ్బులు ఖర్చు పడతాయి క్లియర్గా. నేను ఎందుకు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తికి సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు. తెలుసా మీకు ఆ విషయం? సెల్ఫ్ కంట్రోల్. ఇప్పుడు ఏమంటుంటే 5,000 రూపాయలని 10,000 రూపాయలు రొటేషన్ చేయడానికి రాకపోతే ఫెయిల్ అవుతారా, సక్సెస్ అవుతారా? ఈ కస్టమర్ బుక్ అంటే నా భాషలో ఏంటంటే రొటేషన్ చేయడం అంటే ఏమంటాం? ఏ రొటేషను? నీ 10,000 రూపాయలు రొటేషన్ చేసినాం అనుకో, నువ్వు బిజినెస్ విన్ అవుతావు. మీరు చూడండి, ఒక కిరాణా షాప్ కావచ్చు తీసుకోవచ్చు, 1,00,000 రూపాయలు కిరాణా షాప్ పెట్టిన వ్యక్తి అతను ఏం చేస్తాడు? కస్టమర్స్ ఏం చేస్తాడు? వస్తువులు చూపించినాక ఏమంటాడు ఆయన? పిల్లలు కొత్త ఒక వ్యక్తి కస్టమర్ వచ్చిన వ్యక్తి ఒక వస్తువు చూపిస్తే ఏమంటాడు ఆయన? ఈ వస్తువు తప్ప ఇంకో వస్తువు అని చెప్తాడు. ఇంకో వస్తువుని ఆడతాడు, ఇంకో వస్తువుని ఆడతాడు. అప్పుడు ఏమవుతుంది? ఒక 10 సార్లు ఇంకో వస్తువు అనడానికి ఏమనిపిస్తుంది ఆయనకి? ఆ వస్తువుని తెరిచి పెట్టుబడి మళ్ళీ పెట్టి మళ్ళీ తీసుకొస్తారు క్లియర్గా, అవును కదా? ఒక బంగారు షాప్ ఉన్న వ్యక్తి మేము ఉన్నాం, ఇప్పుడు మేము చూపించే డిజైన్ కాకుండా వేరే డిజైన్లు అడిగారు. అప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా నేను పెట్టుబడి మళ్ళీ పెంచాల్సి వస్తుంది క్లియర్గా. నిజమా కదా? ఇప్పుడు వెస్టేజ్ బిజినెస్లో అటు పెట్టుబడి ఏమైనా పెట్టే ఉంది? ఏమన్నా అవసరం లేదు. నువ్వు పెట్టుకున్న డబ్బులని రొటేషన్ చేసుకుంటూ సరిపోతా క్లియర్గా. కాన్సెప్ట్ బాగుందా లేదా? నువ్వు 10,000 రూపాయలు రొటేషన్ చేయడం నేర్చుకుంటే నువ్వు ఖచ్చితంగా విన్ అవుతావు. ఏమవుతావు? బయట బిజినెస్లలో నువ్వు ఎంత పెట్టినా కూడా పాత వస్తువు అట్లే పడితే కొత్త వస్తువు మళ్ళీ తేవాల్సి వస్తుంది. పాత వస్తువు పై మూల కట్టడానికి ఏమవుతుంది? లాస్ట్కి ఆ బిజినెస్లో మొత్తం పాత ఆయనకి ఎక్స్పెక్టెడ్ దగ్గరకు వస్తుంది. తర్వాత ఏమవుతుంది? ఆ బిజినెస్ స్లో లాస్ కావడం స్టార్ట్ అవుతుంది. క్లియర్గా చెప్పండి, రొటేషన్ చాలా ఇంపార్టెంట్. బయట రొటేషన్ రాకపోవడం వల్ల ఫెయిల్ అవుతావు ఖచ్చితంగా. ఇక్కడ మీ కస్టమర్ బుక్లో మన వెస్టేజ్ బిజినెస్ మీరు ఖచ్చితంగా విన్ కావాలంటే రొటేషన్ బుక్ ఏంటంటే కస్టమర్ బుక్ అని చెప్తాను నేను. దీంట్లో మీరు మెయింటైన్ చేయాల్సిన కొన్ని టాపిక్స్ ఉంటాయి. అదేంటి అంటే, ఒక కస్టమర్కి వస్తువు ఇచ్చిర్రు, వస్తువు డైరెక్ట్ ఇచ్చినప్పుడు రేట్ రాసుకోవాలొద్దా? నేను క్లియర్ ప్రాపర్ ప్రకారం రాసుకోండి క్లియర్గా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కస్టమర్ బుక్లో ఫస్ట్ కస్టమర్ ఎవరు ఉండాలంటే, ఎవరైతే హస్బెండ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే వైఫ్ మీ ఫస్ట్ కస్టమర్. ఎవరు? మీ ఇంట్లో బిజినెస్ ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ స్టార్ట్ చేయరు, నాకు తెలిసి ఎవరు మ్యాక్సిమం స్టార్ట్ చేస్తే వైఫ్ అనేది స్టార్ట్ చేస్తుంది, లేకపోతే హస్బెండ్ అనేది స్టార్ట్ చేస్తావు, అవును కదా? ఫస్ట్ కస్టమర్ బుక్లో పేరు ఎవరిది ఉండాలి? వైఫ్ స్టార్ట్ చేస్తే హస్బెండ్ది ఉండాలా, హస్బెండ్ స్టార్ట్ చేస్తే వైఫ్ది ఉండాలా? కండిషన్ బాగుందా లేదా? కానీ ఇక్కడ కూడా మిస్టేక్ చాలామంది ఏం చేస్తే చెప్పినా 5,000 ప్రొడక్ట్స్ తీసుకుంటారు. హస్బెండ్ అనే వ్యక్తి ఏం చేస్తాడు? నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను, డ్రీమ్స్ రాసుకుని చెప్పి చెప్తారు ఆయన. హస్బెండ్ ఏం చేస్తాడు? సరే 10,000 రూపాయలు ఇస్తాడు ఆయన, క్లియర్గా ఇస్తాడు. అప్పుడు ఏం చేస్తామా? ఈ రొటేషన్ చేద్దామా? ఇంట్లో కావాల్సిన వస్తువులు మొత్తం అయిపోయినాక ఆ వస్తువులు మొత్తం ఇంట్లోనే వాడతామా? ఇంట్లో వానికి ఏమవుతుంది? మళ్ళీ నెక్స్ట్ మంత్ ఏమంటుంది? ఏమండి 10,000 ఇవ్వంటారు మళ్ళీ. అప్పుడు ఆయనకి ఏమనిపిస్తాం? మా ఇంట్లోకి ఏమనిపిస్తాయి? ఆయనకి లాస్ట్ మంత్ 10,000 నిలబెడతాయి కానీ ముఖానికి అవసరం అని మొత్తం లాస్ అయితే తీసుకుని బిజినెస్ బంద్ చేయని చెప్తాడు, అవును కదా? నేనేమంటారు ఇక్కడ, నీ గోల్స్ కోసం ఈ డబ్బులని నువ్వేం చెప్పినా రొటేషన్ ఏమని చెప్పినా రొటేషన్. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ ఇంట్లో కాడుకున్న వస్తువులు మొత్తం నువ్వు అన్న వాడుతూ కంపెనీ బ్లేమ్ చేస్తారు, ఆయన బ్లేమ్ అవుతారు. లాస్ట్కి ఆమె బ్లేమ్ అవుతుంది, కంపెనీ బ్లేమ్ చేస్తారు. బ్లేమ్ అంటే ఏంది? ఇది బేకార్ కంపెనీ అని చెప్తారు క్లియర్గా, అవును కదా? మీరు డబ్బులను రొటేషన్ చేస్తే లాస్ అవుతుందా కదా? డబ్బులను రొటేషన్ చేస్తే మీరు సక్సెస్ కాదు ఖచ్చితంగా. అందుకే రొటేషన్ చేయండి చెప్తారు. ఫస్ట్ కస్టమర్ ఎవరు ఉండాలి ఇక్కడ? ఎవరు ఉండాలి? ఫస్ట్
మీ ఇంటి మెంబర్ ఖచ్చితంగా ఉండాలి ఫస్ట్ కస్టమర్. ఆ కస్టమర్ పేరు రాయండి. ఏం రాయాలా? కస్టమర్ పేరు రాయండి. తర్వాత ఏంటి, ఏ వస్తువు వాడుతున్నావు, ఏ వస్తువు ఇస్తున్నావు జనాభాకి, ఆ వస్తువు పేరు రాయండి. ఏమంటాం? కస్టమర్ పేరు, ఆయన వస్తువు ఏమి ఇచ్చినావు. 15 minutes టైం ఉంది, 3 o'clock. థ్యాంక్ యూ. ఓకేనా, అర్థమైంది క్లియర్గా. చాలా ఇంపార్టెంట్ మాట, మళ్ళీ చెప్తున్నాం. ఈ కస్టమర్ బుక్ మీ దగ్గర లేకపోతే మీరు ఎన్ని రోజులు బిల్లు చేసినా కూడా చేసినట్టు ఉంటుంది, అన్నీ అయిపోతుంది. చెప్తున్నాం. ఈ కస్టమర్ బుక్ మెయింటైన్ చేసి ఫస్ట్ ఏం చెప్పినాం, వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ అడ్రస్, వాళ్ళు ఎక్కడ ఉంటారు, తర్వాత వాళ్ళు ఏం ఐటెం ఇచ్చినావు, ఎంత రేటుకి ఇచ్చినావు, ఎన్ని ఐటమ్స్ ఇచ్చినావు. మళ్ళీ చెప్తా. ఓకేనా, కస్టమర్ పేరు, వాళ్ళ అడ్రస్సు, ఆయన ఫోన్ నెంబరు. అడ్రస్ మొత్తం ఏం రాయకూడదు, ఇంటి నెంబర్తో సహా ఏమవుద్దు, జస్ట్ లొకేషన్ రాసుకోండి. హైదరాబాద్ సంథింగ్ రాసుకోండి. వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళ అడ్రస్, లొకేషన్ రాసుకుంటూ అయిపోయింది. వాళ్ళ ఫోన్ నెంబర్ 3 అయిపోయినాయి. నెక్స్ట్ ఏమంటున్నా, ఏ వస్తువు ఇచ్చినావు, ఎన్ని ఇచ్చినావు. క్యూటీవై అంటే క్వాంటిటీ, ఎన్ని వస్తువులు ఇచ్చినావు. ఐటెం పేరు రాసుకోండి. ఎన్ని రకాల ఐటమ్స్ అంటే ఎన్ని ఐటమ్స్ ఇచ్చినావు. పేస్ట్ 1 ఇచ్చినావు, 2 ఇచ్చినావు, అది క్లియర్ అయిపోయింది. అట్లా తర్వాత రేట్ రాసుకోండి. రేట్ ఏ రోజు ఇచ్చినావు, ఎంఆర్పి ఇచ్చినావు, డిస్కౌంట్ ఇచ్చినావు, అది కూడా. నువ్వు మర్చిపోయి ₹2 నెక్స్ట్ టైం ఎక్కువ చెప్పినావు అనుకో, నేను లాస్ట్ టైం ₹2 తక్కువ చెప్పి ఎక్కువ తీసుకుంటాను మనసులో అనుకుంటానా, నెక్స్ట్ టైం బిజినెస్ దగ్గర ప్రొడక్ట్స్ వాడడం. మళ్ళీ కస్టమర్ గురించి నాకు బాగా ఎక్స్పీరియన్స్, 3 తరాల ఎక్స్పీరియన్స్ మా ముందే చెప్తున్నా. కస్టమర్ బాగా విషయాలు 3 తరాల కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ నాకు ఎక్కువ ఉందన్నమాట. అందుకే చెప్తున్నాను క్లియర్గా. ఐటెం పేరు రాసుకోండి, డేట్ వేయండి, రేట్ వేయండి, తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ రాసుకోండి. కస్టమర్ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటారు, ఎంతమంది వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళ పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ రాసుకోండి. మ్యారేజ్ ఒక్కసారి అయితే 2 సార్లు అవుతుందా, అందుకే ఏం రాలేదని మ్యారేజ్ రేట్ రాసుకోండి. లాస్ట్కి మ్యారేజ్ రేటు. ఈ ఎందుకు సార్ ఇవన్నీ బాగానే ఉండగా లాస్ట్ 2 ఎందుకు ఇప్పుడు సార్ అడగొచ్చు. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు రాసుకోవాలంటే, మామూలు జనరల్గా డేట్ ఆఫ్ బర్త్ అందరూ ఏం చేస్తారు, వాట్సాప్లో విజ్ చేస్తారు. మనం ఏం చేస్తాం చెప్పనా, ఆ డేట్ ఆఫ్ బర్త్ చూసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏవైతే ఐటమ్స్ వాడుతారో ఆ వాడని ఐటమ్ గిఫ్ట్ ఇవ్వాలి వాళ్ళకి. హలో, బాగుంది లేదు కాన్సెప్ట్. వాడే టైం కాదు, వాడని ఐటమ్ ఇవ్వాలి. వాడని ఐటమ్ మిస్ ఏమవుతుంది, మిగతా 11 months పర్మనెంట్ కస్టమర్స్ ఉంటారు వాళ్ళు. కాన్సెప్ట్ బాగుందా? ఒక ఐటమ్ అంటే అయితే ₹1000 ఐటమ్ ఇవ్వద్దు, చిన్న వాళ్ళు ఎంత కొంటారు, ₹1000 కొంటారు, 2000 కొంటారు, చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మూవ్ ఆన్ కానీ క్లియర్గా. డేట్ ఆఫ్ బర్త్ రోజు, డేట్ ఆఫ్ బర్త్ రోజు విజ్ చేసి వాళ్ళ ఇంటికి ఒక గిఫ్ట్ ఇవ్వండి. ఇది వెస్టే గిఫ్ట్ మాత్రమే, వేరే గిఫ్ట్ లేదు, ముందే చెప్తున్నా. వెస్టే ప్రోడక్ట్ గిఫ్ట్ ఇవ్వాలి. మళ్ళీ అది కూడా మ్యారేజ్ రోజు ఏం చేయాలి, మళ్ళీ సేమ్ మ్యారేజ్ హ్యాపీ మ్యారేజ్ అని చెప్పేసి లైవ్లో కలిసి టైం తీసుకొని కలిసి అదే రోజు వెళ్ళాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 2 days తర్వాత అక్కడ వెళ్ళినప్పుడు కూడా కలిసి ఒక ప్రోడక్ట్ ఎక్స్ట్రా ఇవ్వాలి వాళ్ళకి. ఫ్రీ ప్రోడక్ట్ పోయించా లేదా? బాగుందిలే కాన్సెప్ట్. ఈ కస్టమర్ బుక్తో నువ్వు రిలేషన్షిప్ కరెక్ట్ బిల్డ్ చేస్తే నీ బిజినెస్ ఎట్లయితే నెక్స్ట్ స్టెప్ అదే అనమాట. సింపుల్ చెప్తున్నాం. ఈ కస్టమర్ బుక్ అయిపోయింది, క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఏం చెప్తున్నా అంటే, మీరు ఖచ్చితంగా కస్టమర్ బుక్ డబ్బులు ఇస్తారు కొంతమంది. డబ్బులు ఇచ్చినాక ఏం చేస్తాం, మన జేబులు వేసుకోవాలా, గల్లగూరలు వేసుకోవాలా? దాన్ని మన భాషలో ఏమంటాం అంటే, మన భాషలో వెస్టే భాషలో ఏంటంటే ఐబాక్స్ అంటాం. ఏమంటాం? ఐబాక్స్ అంటే ఏంటి? ఐ అంటే ఇన్వెస్ట్మెంట్. నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ ఇన్వెస్ట్మెంట్ రొటేషన్ చేస్తున్నావు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ బాక్స్ మెయింటైన్ చేస్తావు. నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాం. మా మిస్సెస్ లాస్ట్ మంత్ పీవీ ఎంత చేసిందంటే 641 పీవీ చేసింది, సింగిల్ లేడీ. సో గట్టి క్లాప్స్ ఇవ్వాలా? 641 పీవీ. ఒక ఆమె ఇంటికి వచ్చేది, ఇప్పుడు చీరల గురించి డిస్కస్ చేసేది. అక్క చీరలు పక్కన పెట్టాక నీకు థైరాయిడ్ ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పి థైరాయిడ్ గురించి డిస్కస్ చేసింది. థైరాయిడ్ ప్రోడక్ట్ వాడిందమ్మా. డబ్బులు మొత్తం లెక్క చెప్పినాక ఇక్కడ 3000 పని చెప్పింది. ఆమె ఉంటుంది, మా హస్బెండ్ అడిగి చెప్తాను. అది ఫోన్ చేసింది. హస్బెండ్ ఏమన్నానంటే, ఇప్పుడు అవసరం లేదు, డబ్బులో ఎక్కువ అవసరం, ₹3000 ఎందుకు అని చెప్పింది ఆమె క్లియర్గా. మా మిస్సెస్ ఏం గుర్తు చేసినామకంటే, మన లాస్ట్ టైం పోయినప్పుడు మన చీరలకి 5,000 చీర కొన్నాక ఈ చీర ముఖ్యమా, ఆరోగ్యం ముఖ్యమా అని అడిగింది. ఇప్పుడు ఏం చేస్తాం, చీర ముఖ్యం, ఆరోగ్యం ముఖ్యమా? చీర ముఖ్యమే, తర్వాత ఆరోగ్యం ముఖ్యమే, 2 ముఖ్యమే. ఎంబటే ఆమె పర్సనల్ డబ్బులు బయట తీసింది, గల్లగూరు డబ్బులు ఇంకా పర్సనల్ డబ్బులు తీసింది. పోపు డబ్బులు బాక్స్ ఉంటాయి కొన్ని డబ్బులు, బీరువాలు కొన్ని డబ్బులు ఉంటాయి ఎక్స్ట్రా దాపెట్టుకున్నాయి కదా, ఆ డబ్బులు తీసి థైరాయిడ్ వాడింది. ఈరోజు థైరాయిడ్ టెస్ట్ కూడా ఇందాక థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంది. ఇక్కడ వచ్చి ఆమె థైరాయిడ్ నార్మల్ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు ఆమెకి ఒక 1 monthలో రిజల్ట్ వచ్చింది. ఆమె పోయి వరంగల్ వాళ్ళ అమ్మకు ప్రమోట్ చేసింది. మళ్ళీ సింగిల్ లేడీ ఆమె నుంచి లాస్ట్ మంత్ కనీసం 15,000 ప్రోడక్ట్ మూవ్ చేసింది మా మిస్సెస్. ఒక్క ఆమెకి పరిచయం చేసుకొని ఇప్పుడు ఖాళీ మొత్తం పరిచయం అయ్యారు. లాస్ట్ మంత్ మొత్తం కలిపి ఈ మంత్ 640+ పీవీ చేసింది. బాగుందా లేదా? సింగిల్ లేడీ పిల్లలు చూసుకుంటుంది. మీటింగ్ కూడా సరిగ్గా రాదు, జూమ్ మీటింగ్లో వినుకుంటూ నాలెడ్జ్ నేర్చుకుంటూ 640 ప్రమోట్ చేసింది. మనం 60 ప్రమోట్ చేయాలా, 60 ప్రమోట్ చేయాలా? మీరు ఆలోచించుకోండి. దాని గురించి క్లారిటీ ఖచ్చితంగా ఇస్తాను లాస్ట్. నేను అవి ఏం చేస్తే లాస్ట్కి ఏం చెప్తాను మీరు క్లియర్ చూసుకోండి. కానీ ఇన్వెస్ట్మెంట్ బాక్స్ మా మిస్సెస్ కొన్ని డబ్బులు ఇచ్చినాం, మాకు ₹20,000 దాకా డబ్బులు ఇచ్చినాం. ప్రొడక్ట్స్ తెచ్చుకుంటుంది. మన లాస్ట్ 2 days బ్యాక్ ఈయన వచ్చి తెచ్చుకున్నాం పండగ రోజు. చాలా పండగ చేసుకుని మేము పండగ చేసుకోలేదు, పీవీ పండగ చేసుకున్నాం మేము అందరం, మా మిస్సెస్ ఇద్దరం కలిసి. అందుకే ఐబాక్స్ మెయింటైన్ చేయాలి వద్దా? మెయింటైన్ చేస్తే ఏమవుతుంది, నీ దగ్గర డబ్బులను ఉండాలా,
ఐబాక్స్ డబ్బులు ఉండాలా, లేకపోతే ప్రోడక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలా. కానీ మీరు పర్సనల్గా వాడినా కూడా డబ్బులు అందులో ఖచ్చితంగా ఇవ్వాలి, ఖచ్చితంగా. ఓకేనా? ఎప్పుడైతే ఈ రెండింటి పట్ల మీరు నిజాయితీగా ఉన్నావో, నిజాయితీ రెండింటి పట్ల ఉన్నావో ఖచ్చితంగా విన్ అవుతావు పక్క. ఓకేనా? నెక్స్ట్ నేను చెప్పే స్టెప్ ఏంటంటే చాలా సింపుల్ స్టెప్ ఇది. 5వ స్టెప్ ఏమంటారంటే చాలా సింపుల్ స్టెప్స్. ఈ 4 స్టెప్పులు మీరు ఏమైతే చేసారో దీనివల్ల ప్లస్ పాయింట్ మీద చెప్పాలి కదా, కస్టమర్స్ దగ్గర మీ పీవీ ఎట్లా మూవ్ అవుతుందో ఈయనే క్లారిటీ ఇస్తాను. నేను 5వ స్టెప్ ఏం చెప్పాను, లేట్ అవుతుంది కాబట్టిగా. మీకు ఒక 10 మంది కస్టమర్స్ దొరకరా భూమి మీద మొత్తం? నేను బిజినెస్ చెయ్యను అంటే హ్యాపీగా ఫీల్ అవుతారా? మీరు చెప్పండి, నా భాషలో వద్దు. మీరు బిజినెస్ చేస్తా అంటే ఎంతమంది హ్యాపీగా ఉంటారు? ఒక వ్యక్తి ప్లాన్ డెమో చెప్పినా నేను బిజినెస్ చేస్తా ఖచ్చితంగా ఆయన హ్యాపీగా ఎంతమంది ఉంటారు బ్రో? క్వశ్చన్ అర్థమైందా? ఒక వ్యక్తి ప్లాన్ డెమో చెప్పినా నేను ప్రొడక్ట్స్ కాదు నేను బిజినెస్ చేస్తా అని చెప్పిన ఆయన హ్యాపీ ఉంటావా లేదా? ఎంతమంది హ్యాపీ ఉంటారు? అంటే మిగతా వాళ్ళందరూ హ్యాపీ లేనట్టే కదా. రెండో క్వశ్చన్ ఏమిస్తుందంటే నేను బిజినెస్ చేయను, నాకు తొక్కలో బిజినెస్ నాకు వద్దే వద్దు, నువ్వు ప్రొడక్ట్స్ చెప్తున్నా, ప్రొడక్ట్స్ ఫస్ట్ చేయని చెప్తావు. ఎవరితో ఆయన ఫస్ట్ ప్రొడక్ట్స్ చేయని చెప్తారు ఆయన. ఇప్పుడు ఎంతమంది హ్యాపీ ఉంటారు ప్రొడక్ట్స్ చేయంటే? నేను ఫస్ట్ దానికంటే సెకండ్ దానికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వండి. ఎందుకు చెప్పినా, డబ్బుల కోసం వచ్చిన వ్యక్తి బిజినెస్ చేస్తాడో చేయడో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా చెప్తున్నా కదా, ప్రొడక్ట్స్ వాడి బిజినెస్కి వచ్చిన వ్యక్తి ఖచ్చితంగా బిజినెస్లో ఉంటాడు, లైఫ్ లాంగ్ ఉంటాడు పక్కా చెప్తున్నా. అది ప్రొడక్ట్స్లో అంత దమ్ముంది వేస్ట్ చేయాల. ఈరోజు బిజినెస్లో ఉండడానికి కారణం కూడా మా మిసెస్ ప్రెగ్నెంట్ అయింది కాబట్టి ప్రొడక్ట్స్ వాడినే, కాబట్టి ఒక 6 months ప్రొడక్ట్స్ వాడినా ప్రొడక్ట్స్ మీద నమ్మకం వచ్చింది కాబట్టి ఈరోజు నేను డీల్స్ అవ్వగలిగిన. హలో, ప్రొడక్ట్స్ వాడితే బిజినెస్, ప్రొడక్ట్స్ వాడకపోతే బిజినెస్ వచ్చడం కాదు చేయాలా. ఇంకా దాస్తాన్ని అట్లా బ్లాక్ లిస్ట్లో ఉంటున్నాయి, శ్రీనివాస్ ఒకటి బ్లాక్ లిస్ట్లో ఉంచుతున్నాయి. ప్రొడక్ట్స్ వాడిని కూడా బిజినెస్కి వచ్చింది. అందుకే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఎక్కువ ఏమొద్దంటే సింపుల్ చెప్తున్నాం. మీరు ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్క బిజినెస్ షాపులో కూడా, ప్రతి ఒక్క షాపులో కూడా ఖచ్చితంగా లాయల్టీ కస్టమర్స్ ఉంటారు. తెలుసా మీకు? లాయల్టీ అంటే పర్మనెంట్ కస్టమర్స్ ఖచ్చితంగా ఉంటారు. ఒక బట్టల షాపులో కూడా ఖచ్చితంగా లాయల్టీ కస్టమర్స్ ఉంటారు. బంగారు షాపులో లాయల్టీ కస్టమర్స్ పక్కగా ఉంటారు. ఒక కిరాణా షాపులకి రెగ్యులర్ కస్టమర్స్, లాయల్టీ అంటే రెగ్యులర్ కస్టమర్స్ ఖచ్చితంగా ఉంటారు. నేను కూడా ఏమంటున్నానంటే ఒక బిజినెస్ మెంటాలిటీ మనది కాబట్టిగా ఒక 10 మంది లాయల్టీ కస్టమర్స్ని మీరు ఎవ్రీ మంత్ వాళ్ళకి 1000 రూపాయల ప్రోడక్ట్ ఈజీనా కష్టమా? ప్లాన్ డెమో చెప్పేటోళ్ళు చెప్పండి, ఈ మాట అందరూ చెప్పకూరే. ఒక వ్యక్తి ప్లాన్ డెమో చెప్పినాక 1000 రూపాయల ప్రోడక్ట్, వెస్టే ప్రోడక్ట్ ఇవ్వడం ఈజీనా కష్టమా? 1000 రూపాయల ప్రోడక్ట్ ఇవ్వడం. ఎంతైతే 1000 రూపాయల ప్రోడక్ట్ ఇస్తే 10,000 అవుతుంది. పీవీ ఎంత అవుతుంది? 300 పీవీ అవుతుంది. ఒకవేళ 1K కాకుండా 2K ఇచ్చినావు, 2000 రూపాయలు ఇచ్చినావు, ఎంత అవుతుంది ఇప్పుడు? 20,000. పీవీ ఎంత అవుతుంది? 600 పీవీ వస్తుంది. మంచి ఇన్కమ్ కాదా? హలో, ఇప్పుడు నువ్వు ఏం చేసినావు ఇక్కడ? జస్ట్ 10 మంది కస్టమర్స్తోనే రెగ్యులర్ టచ్లో ఉన్నావు. ఏం చేసినావు? ఒక వ్యక్తి డెమో ప్లాన్ చెప్పినాక మళ్ళీ ఎన్నిసార్లు ప్లాన్ డెమో చెప్తావు? అలా పోయి నువ్వు ఒకసారి పెళ్లి చేసుకుంటాం, మళ్ళీ ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటాం? మ్యారేజ్ అయితే చేసుకుంటాం అంతే కదా, మళ్ళీ పెళ్లి చేసుకుంటాం కదా. ఇది కూడా అంతే. ఒక కస్టమర్కి నువ్వు ప్రొడక్ట్స్ డెమో గురించి అర్థం చేయించినాక నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ గురించి డెమో క్లారిటీ కావాలంటే బర్త్డే రోజు ఇంకా ఎక్స్ట్రా గిఫ్ట్ ఇవ్వు, ఏదైనా మ్యారేజ్ ఇంకా ఏదైనా గిఫ్ట్ ఇవ్వు. కానీ ఈ 10 మంది కస్టమర్స్తోని నేను బిజినెస్ చెయ్యను, నాకు వద్దు వద్దని చెప్తున్నా, వాళ్ళకి బలవంతం వాళ్ళని కస్టమర్ చేసుకోండి. కానీ మనం ఏం చేసిన మిస్టేక్ అంటే ఎవరైతే బిజినెస్ చేసి ఆపేస్తారో వాళ్ళ పేరు మీద కాకుండా మన పేరు మీద సొంత ఐడి పైన ఇస్తాం మనం. అది మేజర్ మిస్టేక్. అది వాళ్ళకి అర్థమైతే వాళ్ళు బిజినెస్ చేయరు, వాళ్ళు బంద్ చేస్తారు. మా ఫ్యూచర్లో రావాలనుకున్న వ్యక్తి కూడా ఆపేస్తారు ఖచ్చితంగా. అందుకే ఏమంటే ఎవరైతే బిజినెస్ చేయాలి, నాకు వద్దు, మా ఆయన ఆధార్ కార్డు పంపించొద్దని చెప్పిండు, ఆధార్ కార్డు తీసుకుని ఎక్కడ రాసుకుంటామేమో భయపడుతున్నావు, వాళ్ళకే కస్టమర్ చేసుకోండి. కొంతమంది ఏజ్డ్ పర్సన్ ఉంటారు, నేను బిజినెస్ నాకు వద్దు, నాకెందుకైనా నాకు ఏజ్ పర్సన్ అయిపోయింది, వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళ ప్రొడక్ట్స్ గురించి అవేర్నెస్ ఎక్కువ ఇవ్వండి. 10 మంది కస్టమర్స్ని మెయింటైన్ చేయడం ఈజీనా కష్టమా భూమి మీద? ఇండియా దేనికి ప్రసిద్ధి? జనాభాకే కదా. ఇప్పుడు ఎంతమంది అడుగుతున్నాయి ఇక్కడ? 180 కోట్ల జనాభా అడుగుతున్నాయి ఇక్కడ. 10 మంది కస్టమర్ దొరకరా మనకి? దొరకరా? నో అనే వ్యక్తులు ఎక్కుంటారా, ఎస్ అనే వ్యక్తులు ఎక్కుంటారా? ఫస్ట్ స్టార్టింగ్లా నో అనే వ్యక్తులా, ఎస్ అనే వ్యక్తులా? నో అనే వ్యక్తులకి ఏం అంటే నీ మైండ్ నువ్వు ఆన్ చేసుకొని వాళ్ళ కస్టమర్ చేసుకోవాలంతే. ఈజీనా కష్టమా? వీళ్ళకు బెస్ట్ సర్వీస్ ఏమంటున్నా, ఈ 10 మంది కస్టమర్స్ దేవుళ్ళు. వాళ్ళు కస్టమర్ ఇస్ ద కింగే కదా. ఒక బిజినెస్ మ్యాన్ కస్టమర్ కింగే కదా, మనకు కూడా కింగ్లే అని చెప్తున్నాం మనం కూడా. కానీ వీళ్ళు కింగులు కాదు, వాళ్ళ ఆరోగ్యం పరంగా కింగులు అవుతారు, మన బిజినెస్ పరంగా కింగులు అవుతాం. బాగుంది కాన్సెప్ట్. ఒక 10 మంది కస్టమర్స్ను మెయింటైన్ చేయడానికి రాకపోతే బిజినెస్లో మన 100% మనం కూడా కష్టమవుతుంది. బిజినెస్ చేయలేం, పర్సనల్ ఫీ మస్తు ప్రాబ్లం అవుతుంది. మేము ఇట్లా 10 మంది కస్టమర్స్ మెయింటైన్ చేస్తున్నాం. మా కస్టమర్స్ ఎవరు చెప్పినా మా సొంతం అన్నయ్య వాళ్ళు, సొంతం అక్క వాళ్ళు మా కస్టమర్స్ అంతే. ఎవ్రీ మంత్ వాళ్ళు 2-3 ఆయిల్ డబ్బాలు తీసుకుపోతారు. కాల్షియం వాడతారు, ఐరన్ వాడతారు, ప్రోటీన్ పౌడర్ వాడతారు, స్పిరులినా క్యాప్సూల్ వాడతారు, ప్రోటీన్ పౌడర్ వాడలేని వాళ్ళు, ఫ్లాక్స్ ఆయిల్ వాడతారు. ఎంత పీ వస్తాయి ఇప్పుడు దీనికి? నేను చెప్పిన 5 ప్రోడక్ట్కి ఎంత పీ వస్తుంది? కుకింగ్ ఆయిల్, పేస్టు, సోప్స్, టాయిలెట్ క్లీనర్సు, కాల్షియము, ఐరన్, స్పిరులినా క్యాప్స్ ఎంత పీ వస్తుంది? 1000 రూపాయలు అయితే 2000 పీ అవుతుందా? 1000 రూపాయలు 2000 రూపాయలు అవుతుందా? అసలు 3000 అయితే ఈజీగా అవును కదా. అందుకే దయచేసి అర్థం చేసుకోండి, 10 మంది కస్టమర్స్ మెయింటైన్ చేయడం కస్టమైజ్ కదా. ఇది బిజినెస్ మైండ్ మెంటాలిటీ లేకపోతే లేబర్ మెంటాలిటీ? ఇది
బిజినెస్ ఉమెన్ మెంటాలిటీ. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక రోడ్డు మీద కూరగాయలు అమ్ముకున్న వ్యక్తి కూడా రోజుకి ఈజీగా 5,000 ప్రొడక్ట్స్ 5,000 నుంచి 10,000 ప్రొడక్ట్ అంటే 5,000 10,000 ఏమో రావు కానీ డైలీ షాప్ పెట్టుకున్నారు. అంటే షాప్ లేని వాళ్ళు చెప్తున్నా, షాప్ లేని వాళ్ళు డైలీ రోడ్డు మీద పెట్టుకునే వ్యక్తులు ఈజీగా 5,000 కూరగాయలు అమ్ముతారు ఈజీగా. నిజమే కదా? తక్కువనే కొనా 5,000 రూపాయలు తక్కువనే కొనా 5,000 అమ్మితే వాళ్ళకి ఎంత మిగిలితే ఎప్పుడైనా 30% మిగులుతా వాళ్ళకి రీజన్ నాకు తెలిసి. 30% అంటే ఎంత? 5,000కి 30% అంటే 1,000 రూపాయల నుంచి 10,000 మిగులుతాయి క్లియర్గా. నెలకల్లా జీతం ఎంత వాళ్ళకి? 30,000 పైన ఇన్కమ్ ఈజీ వస్తుంది క్లియర్గా. అదే రోడ్డు పైన షాప్ పెట్టుకునే వ్యక్తి, అదే కూరగాయల షాప్ రోడ్డు మీద పెట్టుకున్న వ్యక్తి ఆ రూమ్ రెంట్ కట్టాలి, దాని కథలు చాలా ఉంటాయి మనకి క్లియర్గా. ఆయన రోజుకి 10,000 అమ్మినా కూడా 10,000 ప్రొడక్ట్స్ రోజుకి 10,000 ప్రొడక్ట్ మూవ్ చేసినా 3 లక్షల రూపాయలు అవుతాయి నెలకి ఈజీగా. ఆయనకి ఇన్కమ్ ఎంత మిగులుతాయి మళ్ళీ? అదే 30,000 మిగులుతాయి ఆయనకి. అంటే వీళ్ళకంటే వీళ్ళే బెటర్ అని చెప్తా క్లియర్ అని చెప్పాలంటే. అంటే వీళ్ళ ప్రొఫెషను వీళ్ళదేమో నాన్ ప్రొఫెషన్ ఎంత తేడా. అవును కదా? ఇప్పుడు నేను కూడా ఎందుకు చెప్తున్నా ఇంత విషయం మీకంటే, రోడ్డు మీద వాళ్ళు అమ్ముకునే వ్యక్తి వాళ్ళకి ఎంత బిజినెస్ చేసే కసి ఉంటే మనకెంత ఉండాలి అంటున్నా. వాళ్ళు డైలీ కస్టమర్స్ వెతుకోవాలా, మనం డైలీ కస్టమర్స్ మనం వెతుకోవాలా? వాళ్ళు డైలీ వెతుకోవాలా, మనం ఒక్కసారి వెతుకుంటే అంటే పర్మనెంట్ అడ్డమాట. అది జీవితాంతం రెగ్యులర్ కస్టమర్ వాళ్ళతో రిలేషన్షిప్ బిల్డ్ చేస్తే సరిపోతుంది అంతే క్లియర్గా. తక్కువనే కొనా ఇది పెరుగుతా తగ్గుతా పోతూ మనకి టర్నోవర్ ఇంకా. అదే వరంగల్ అని ఇందాక అడిగిండి ఆయన, వాటర్ ప్యూఫర్ అడిగిండి ఆయన. మంచి ఉందా? వాటర్ ప్యూఫర్ అంటే లాయల్టీ కస్టమర్కి బిజినెస్ చాలా ఎక్కువైతే చెప్తారు క్లియర్గా. అందుకే కస్టమర్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఏడైతే మీరు మిస్టేక్ చేయకండి. ఈ ఐ బాక్స్ పక్క మెయింటైన్ చేయండి. మీకు ఇంకో లాస్ట్ మాట ఏం చెప్తున్నాను మీ అందరికంటే, ఎంత పీవీ వేస్తే మన వెజిటేబుల్ బిజినెస్ నుంచి కన్సిస్టెన్సీ పీవీ వేస్తే ఎంత వస్తుంది ఇన్కమ్ వస్తుంది క్లియర్గా. అది క్లారిటీ క్లోజ్ చేస్తాం. దాన్ని మన భాషలో ఏమంటాం గోగెటర్ అంటారు. ఏమంటున్నాం తెలుసా? గోగెటర్ అంటే అందరికీ గోగెటర్ మన ఒక షీట్ ఉంది, అలా చెక్ చేసుకోండి. ఈ గోగెటర్ కంటే ముందర ఏం చెప్తున్నంటే, ఇప్పుడు మన భాషలో మనకు అందరూ తెలుసు కదా, 60 పీవీ వేస్తే మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది? 60 పీవీ 4 నెలలు మెయింటైన్ చేస్తే 5 నెలలు మనకి ఎంత వస్తుంది? 1250 వౌచర్ వస్తుంది. అవునా కదా? 100 పీవీ మెయింటైన్ చేస్తే ఎంత వస్తుంది? 2,500 రూపాయల ప్రోడక్ట్ మనకు 5 నెలలు వస్తుంది. ఇది ఎప్పుడు తీసుకోవాలి? 20 తారీఖు తీసుకోవాలి, 25 తారీఖు తీసుకోవాలి. అది కన్సిస్టెన్సీ ఆఫర్ ఎప్పుడు తీసుకోవాలా? 14 తారీఖు లోపు తీసుకోవాలా? 2 తారీఖు నుంచి 14 తారీఖు లోపు తీసుకోవాలి క్లియర్గా. ఇది మస్ట్ అండ్ షుడ్ మర్చిపోకండి ఈ మాట. ఈ బేసిక్స్ నేర్చుకొని సరిపోతుంది. నెక్స్ట్ మీకు ఏం చెప్తున్నా మీకంటే, మీరు బిజినెస్ కనుక కొంచెం ఎక్కువ చేశారనుకో, ఇప్పుడు ఒకవేళ 160 పీవీఎస్ ఎంత అవుతుంది? 60 పీవీఎస్ 1250 వోచర్ వస్తుంది. 100 పీవీఎస్ 2,500 వోచర్ వస్తుంది. మొత్తం కలిపి ఎంత వస్తుంది? 3,750 వోచర్ వస్తుంది. బాగుందా లేదు కాన్సెప్ట్? ఇది అర్థం కాకపోతే మీ అప్లయన్స్ని పర్సనల్గా అడగని క్లారిటీ ఇస్తాను. కొత్త వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఓకేనా. నెక్స్ట్ ఏమంటున్నంటే 300 పీవీ అంటాం కదా, మన 300 పీవీ అని కొంతమంది క్లబ్ ఉంది, 300 పీవీ క్లబ్ ఉంది, 500 పీవీ క్లబ్ ఉంది. నేను దీనికంటే ముందు ఏం చెప్తున్నానంటే, ఈ 300 పీవీ క్లబ్ చేస్తాం అనుకో ఎంత వస్తుంది? 2,500 ప్లస్ 3 టైమ్స్ అంటే ఎంత వస్తుంది? 7,500 ప్రొడక్ట్స్ మనకు ఫ్రీ వస్తుంది. ఇది 5 నెలల మంచి అమౌంట్ కదా? ఇది మంచి అమౌంట్ కదా? నేను పీవీ బాగానే చెప్తున్నాను. నేను ఇందాక చెప్పినట్టు లెక్క చెప్పినట్టు మీకు ఎంత పీవీ చేస్తున్నాం హైయెస్ట్ పీవీ మనం ఇక్కడ అప్రాక్సిమేట్లీ 600 పీవీ ఈజీగా చేస్తున్నాం క్లియర్గా. ఇది చెక్ చేసుకోండి. నెక్స్ట్ నేను చెప్తున్నా అంటే మనకు తెలిసే విషయమే 500 పీవీ క్లబ్ అని ఉంది. అందరూ తెలుసా 500 పీవీ క్లబ్ అని? ఆఫర్స్ పెడతారు. ఆఫర్ పెట్టిన రోజు బిజినెస్ చేస్తారు ఆయన. నెక్స్ట్ మంత్ ఏడు. నువ్వు ఆఫర్ కోసం వచ్చినవా నీ జీవితం కోసం వచ్చినవా? చాలా మంది వెజిటేబుల్స్ ఆఫర్ పెడితే తీసుకుంటూ సార్ అంటారు ఆయన. ఆఫర్ కోసం బిజినెస్ చేయకూడదు ఎప్పుడు కూడా. ఆఫర్ నువ్వు క్రియేట్ చేసుకోవాలంటే బిజినెస్ మెన్ మెంటాలిటీ ఏంటంటే వర్క్ క్రియేట్ చేసుకుంటాడు ఆయన. లేబర్ మెంటాలిటీ ఏంది? ఉన్నప్పుడే చేస్తారు అంతే. అందుకే వర్క్ క్రియేట్ చేసుకోవాలి మనం అనమాట. 500 పీవీ చేస్తే ఎంత వస్తుందని చెప్పిన 5 కన్సిస్టెన్స్ ఆఫర్ తీసుకొస్తా కంపెనీ ఇస్తుందా? 500 పీవీలో 5 కన్సిస్టెన్స్ ఆఫర్ కంపెనీ ఏం ఇస్తుంది? హైయెస్ట్ ఎంత ఇస్తుంది? హైయెస్ట్ 4 మాత్రమే ఇస్తుంది. ఇప్పుడు ఎంత 100 పీవీ వేస్ట్ అవుతుంది కదా. అందుకే మీరు ఏం చేయాలి దీనికంటే 100 పీవీకి ఏం చేయాలంటే 160 పీవీని యాడ్ చేసుకోవాలి. ఎంత? లేకపోతే మీరు ఏం చేస్తారంటే 100 పీవీ కదా, ఇంకా 400 ప్లస్ 60 పీవీ 460 పీవీ అవుతుంది. అంటే మీ 40 పీవీ వేస్తే ఎక్కువ ఏం కాదు నీకు. ఎందుకంటే ఆడ నీకు 4 కన్సిస్టెన్స్ ఆఫర్లు వస్తుంది, అట్ ద సేమ్ టైం 60 పీవీ ఆఫర్ వస్తుంది. మొత్తం ఎంత? 4 కన్సిస్టెన్స్ ఆఫర్స్ అంటే ఎంత వస్తుంది? 2,500 రూపాయలు అంటే 4 అంటే ఎంత? 10,000 రూపాయలు వస్తుంది ప్లస్ 1,250 వౌచరు. మొత్తం ఎంత? 11,000. కరెక్ట్గా లెక్క మనకి ఎంత వస్తుంది? 500 పీవీ మెయింటైన్ చేస్తే ఇది వస్తుంది మన క్లియర్గా. 40 పీవీ కొంచెం పోతుంది మన క్లియర్గా. అందుకే మేమేమంటారంటే నేను తీసుకున్న డిసిషన్ ఏంటంటే, లాస్ట్ మంత్ డిసిషన్ తీసుకున్నాం, నేను చేసినాకనే టీం నేర్పిద్దాం అనుకు ఫిక్స్ అయినా. ఏదన్నా లీడర్ ఫస్టా లీడర్ లాస్టా? అందుకే లీడర్ ఫాస్ట్ కాదు, ఫస్ట్ లీడర్ ఫస్ట్, తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే లీడర్ కావాలో వాళ్ళు ఖచ్చితంగా వస్తారన్నమాట. అందుకే మేమేం చేస్తాం కొత్తగా అంటే
ఇప్పుడు 4 కన్స్టిట్యూన్స్ ఆఫర్స్ 100 వస్తాయి, అంటే 100 పీవీ కన్స్టిట్యూన్స్ ఆఫర్ 4 వస్తాయి, 60 పీవీ ఎంత వస్తాయి? 4 వస్తాయి. మొత్తం కలిపి ఎంత? మొత్తం కలిపి 8 వస్తున్నాయి క్లియర్గా. ఇప్పుడు చెక్ చేయండి. నేనేం చేసిన లెక్క అంటే 640 పీవీ ప్లాన్ చేస్తే ఎంత వస్తాయి? 640 పీవీ అంటే 400 పీవీలు అనేది ఎంత? 400 పీవీలు అంటే ఎంత? 4 కనెక్షన్స్ ఆఫర్లు. రిమైనింగ్ ఎంత ఉంది? 240 పీవీ ఉంది. ఎంత? 240 ఏంటంటే 6 నెలల 24. అంటే మొత్తం ఎంత వస్తుంది ఇక్కడ? 4 కనెక్షన్స్ ఆఫర్స్కి ఎంత అమౌంట్? 10,000 రూపాయలు. ఈ 100 పీవీది 4 కనెక్షన్స్ ఆఫర్ 60 పీవీకి ఎంత వస్తుంది? 5,000. మొత్తం ఎంత అమౌంట్? మనకి ఎంత మిగులుతుంది మనకి 5 నెలల? ఎంత? తక్కువనే ఎక్కువనా? 15,000 ప్రోడక్ట్ నువ్వు ఎవరికైతే ఫ్రీగా బర్త్డే ఉన్నప్పుడు మ్యారేజ్ ఉన్నప్పుడు గిఫ్ట్ ఇవ్వచ్చు లేదు పోయి. నీకు అనాదర్శనం మీకు బాగా అనాదర్శనం మీకు అలవాటు ఉంటే తెలిసిన ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తులకి పేస్ట్లో ఫ్రీ ఇవ్వండి, కాల్షియం ఫ్రీ అండి, ఐరన్ ఫ్రీ అండి, పుణ్యం తగులుతుంది. నేను చాలామంది చేస్తున్నాను ఆల్రెడీ. ఒక దగ్గర మా చిన్న బర్త్డే రోజు పోయినాం, ఒక అమ్మాయికి ఎవరో డిగ్రీ చేస్తుందంట, ఆ పర్సనల్ ప్రాబ్లం ఉంది, దానివల్ల మాకు ఎఫెక్ట్ బాగైంది, ఆ పీసీఓడి ప్రాబ్లం సంబంధించిన ప్రోడక్ట్ ఫ్రీగా ఇచ్చినాం, పుణ్యం తగులుతుంది కదా. ఫ్రీ ప్రోడక్ట్కి వెళ్ళి ఇస్తున్నా, బాగుందా లేదా? మంచిదా కదా? ఇప్పుడు దీని బెనిఫిట్ కదా ఇది. ఇప్పుడు చూడండి నేను ఎంత చెప్పినా మొత్తం ఓవరాల్ మీకు ఎంత? 20,000 వ్యాపారం మీరు నేర్చుకుంటే ఎంత? 20,000 వ్యాపారం నేర్చుకుంటే మళ్ళీ 20,000 వ్యాపారం నేర్చుకుంటే పీవీ ఎంత వస్తుంది? అప్రాక్సిమేట్లీ పీవీ 640 పీవీ వస్తుంది. మంచి అమౌంట్ కదా. ఇది ఈజీ ఉందా కష్టం ఉందా? ఈజీ ఉందా కష్టం ఉందా? మీరు ఈజీ అనుకుంటే ఈజీ అవుతుంది, కష్టం అనుకుంటే వామ్మో అనిపిస్తుంది. ఇప్పుడు డబ్బులేమో ఎక్కువ కావాలి, పీవీ తక్కువ రావాలి. ఎటో వస్తుంది లెక్క అర్థం కాదు. ఎంత దున్నితే అంతే పొలం వేసుకోవచ్చు, ఎంత గాలికి అంతే చెట్టు అంతే గాలి వస్తుంది. క్లియర్ అవును కదా? ఇప్పుడు నేను చెప్పండి గో గెటర్ అని చెప్తున్నా. మీ అందరికీ ఏం చెప్తున్నా సింపుల్ లాస్ట్ మాట చెప్తున్నా, క్లోజ్ చేస్తున్నా. నువ్వు 640 పీవీ నువ్వు చేసినావు. ఎగ్జాంపుల్ నేను చెప్పే భాష కాదు, నాకు నచ్చింది అందుకే ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ చెప్తున్నది. మీకు మళ్ళీ పర్సనల్ పీవీ ప్రాబ్లం రావద్దు, టీమ్ ప్రాబ్లం రావద్దు అనుకుంటే మీరు సింపుల్గా ఇట్లా వేసుకోండి. ఇదే మేము స్టార్టింగ్ ఇదే పని చేసినాం. మాకు శ్రీనివాస్ సార్ దాస్ సార్ చెప్పిండు, గో గెటర్ క్లారిటీ ఇచ్చిండు. సార్ నేను 6 monthsలో క్రౌన్ కావాలి, 1 lakh ఇన్కమ్ కావాలి, కార్ కావాలని చెప్పాను. 3 అడిగిన సార్ ఎవరైనా క్రౌన్ కావాలి, 1 lakh ఇన్కమ్, సక్సెస్ ప్రొఫైల్ బుక్ ఫోటో క్రౌన్ కావాలి, 1 lakh ఇన్కమ్ కావాలి, నాకు కార్ కావాలని చెప్పిన. ఎగ్జాక్ట్ నేను ఇదే స్ట్రక్చర్తో పనిచేసినాం. 180 రోజులు గోల్ పెట్టుకున్నాం. బిజినెస్లో 180 రోజులు గోల్ పెట్టుకున్నాం. శ్రీనివాస్ సార్ దాస్ సార్ నాకు ఒక ట్రైనింగ్ ఇచ్చిండు, క్లారిటీ ఇచ్చిండు, వాళ్ళు ఎట్లా వర్క్ చేయాలో క్లారిటీ ఇచ్చిండు. పర్సనల్ పీ మీకు ఫోకస్ అని చెప్పారు. 180 రోజులు ఫోకస్ చేస్తే కరెక్ట్ నేను బిజినెస్ నుంచి 145 daysలో క్రౌన్ కంప్లీట్ చేసుకొని 13 లక్షల కార్ తీసుకొని 96,780 రూపీస్ ఇన్కమ్ తీసుకున్నా. 180 days గోల్ పెట్టుకున్నాం, 140 days కొట్టి పడేసిన క్లియర్గా. ఎందుకంటే ఇంత క్లారిటీ ఇచ్చినప్పుడు బిజినెస్ చేయడం ఈజీనా కష్టమా? నేను నా పర్సనల్ పీ స్టార్టింగ్లో నేను బిజినెస్ క్రౌన్ ప్రాసెస్ పర్సనల్ పీ ఎంత చేసిన అంటే 3,700 పర్సనల్ పీ చేసినాను సింగిల్గా. నో అంటే కస్టమర్ ఈజీనే కష్టమా? మనం అంటే అందరిని చేంజ్ చేయాలని ట్రై చేస్తాం, అందుకే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఏ స్టెప్స్ అవుతుందో 20,000 వ్యాపారం మనం నేర్చుకున్నాం. ఎంత? 20,000 వ్యాపారం నేర్చుకున్నాం, 600 పీ పైన చేసినాం క్లియర్గా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక 6 నేర్పియాలి. ఎంత? 6 నేర్పియాలా? ఎంత? 6 నేర్పియాలి క్లియర్గా. ఈ 6 నేర్పుతుంది ఎంత? పీవీ 6 అంటే ఎంత మన భాషలో? 8% అవుతారు. ఎంత? వీళ్ళు 8% అవుతారు. ఎంత? ఈ 6 మంది 8% అవుతారు. అంటే ఏంటి? నువ్వు చేసినావు సేమ్ యాస్టీజ్గా నేర్చుకున్నావు, యాస్టీజ్గా నేర్పించినావు క్లియర్గా. ఎంత పీవీ వస్తుంది మొత్తం ఓవరాల్గా? 600 పీవీ ఇంటూ నీ 600 పీవీ మొత్తం ఎంత? 7 అన్న ఎంత? 4,000. అంటే నియర్లీ 40 పీవీ ఎక్స్ట్రా ఉంది కాబట్టి లెక్క పెట్టుతాం మొత్తం. ఎగ్జాక్ట్లీ ఎంత వస్తుంది? 6,400 పీవీతో నువ్వేమవుతున్నావు ఇక్కడ? ఏమవుతున్నావు? బ్రాంచ్ అవుతున్నావు. నీ ఇన్కమ్ ఎల్ఓపి ఇన్కమ్తో ఎంత వస్తుంది? నియర్లీ చెప్తున్నా కదా, ఈ ఇన్కమ్తో పోతే మీరు ఖచ్చితంగా ఎత్తున్నారు కదా. ఇది ఎల్ఓపి వచ్చిందా లేదా? ఎల్ఓపి చాలా మంది ఎల్ఓపి కోసం మస్తు ఫైట్ చేస్తారు. మీరు అదే 500 పీవీకి అప్పుడు ప్లాన్ చేసుకున్నాం అనుకో, ఎల్ఓపికి ఎంత తక్కువ ఉంటుంది? మళ్ళీ 5,625 పీవీ తక్కువ ఉంటుంది. అంటే ఎంత? 625 పీవీ తక్కువ ఉంటుంది. లాస్ట్కి ఏం చేస్తాం మనం? కొట్టుకుంటాం, అదే పీవీ కొట్టుకుంటాం. ఇప్పుడు అదే నువ్వు ఒకవేళ పీవీ నువ్వు బిజినెస్ కొంచెం ఎక్కువ నేర్చుకొని టీం నేర్పిస్తే ఎంత బాగుంటుంది? ఇప్పుడు 640 పీ వచ్చిందా లేదా? 6,440 పీ వచ్చిందా లేదా? ఎల్ఓపి వస్తుందా లేదా? ఎల్ఓపి తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా? ఎల్ఓపికి ఇంకా తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా? నీ ఇన్కమ్ ఎంత వస్తుంది ఇక్కడ అప్రాక్సిమేట్లీ? ఆల్మోస్ట్ నీ ఇన్కమ్ చెప్తున్నా కదా, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, 17,000 ప్లస్ ఇన్కమ్ వస్తుంది. ఎంత? 17,000 ప్లస్ ఇన్కమ్ వస్తుంది. బాగుందా లేదా? ఇప్పుడు ఇదే సేమ్ ఏం చేస్తావు? 8% ఎవరైతున్నారో వాళ్ళు కూడా ఏం చేస్తావు? ఇదే గో గెటర్ స్ట్రక్చర్ నేర్పిస్తావు. ఇదే సేమ్ అందరికి 6 నేర్పిస్తావు. చెప్తున్నాను కదా, గుర్తుపెట్టుకోండి. మినిమం చెప్తున్నా కదా 3 to 6 months. మీ ఓపికని బట్టి చెప్తున్నాం, ఎక్కువ చెప్పట్లేదు, మొత్తం లెక్క ఎగ్జాక్ట్ చెప్పట్లేదు. 3 to 6 months లోపల నేను ఇదే వర్క్ చేసే కాబట్టి చెప్తున్నాం. 3 to 6 months లోపల మీ ఇన్కమ్ ఖచ్చితంగా మీరు బ్రాండ్ క్రౌన్ డేటర్ కంప్లీట్ చేసుకొని 1 lakh ప్లస్ ఇన్కమ్ ఖచ్చితంగా తీసుకుంటారు. హలో,
6 లెగ్గులు నువ్వు మెయింటైన్ చెప్తాను ఇక్కడ నువ్వు నేర్చుకున్న పనిని టీం నేర్పి అని చెప్తున్నా. నువ్వు నేర్చుకో టీంకి ఎన్ని నేర్పిస్తావు? యదా ప్లేన్ తదా డౌన్లైన్ అంటారు, అవును కదా? యదా ప్లేన్ తదా డౌన్లైన్ రాజు అని చెప్తారు. రాజు పోయింది ఆల్రెడీ. ఇప్పుడు యదా ప్లేన్ తదా డౌన్లైన్. నువ్వు 60 PV లాస్ట్ మినిట్లో తీసుకున్నావు అనుకో, నీ డౌన్లైన్ ఎప్పుడు తీసుకుంటారు? లాస్ట్ సెకండ్లో తీసుకుంటారు వాళ్ళు, అంతే. నువ్వు లాస్ట్ సెకండ్లో తీసుకుంటారు. అదే నువ్వు 60 PVని 14th లోపు తీసుకొని నీ కోర్ పోస్ట్ చేసి 640 PV పోస్ట్ చేసినావు అనుకో, బాగుంటుందా? ఇప్పుడు అంటే 20,000 వ్యాపారం చేయడం ఈజీనా కష్టమా? ఒకప్పుడు కష్టం. ఇప్పుడు నేను చెప్పినట్టు లెక్క ప్రకారం తీసుకుంటే 10 లాయల్టీ కస్టమర్స్ మెయింటైన్ చేస్తే నీ బిజినెస్ చాలా ఈజీగా అవుతుంది. ఎవరైతే బిజినెస్ని చేయనని చెప్పిన వ్యక్తి ఉందో అతన్ని కస్టమర్ చేసుకో. బాగుందా లేదా? నేను బిజినెస్ చేయను మామ అంటాడు. నువ్వు బిజినెస్ చేయకు మామ, నాకు అదే కావాలని చెప్పాను మనసులో అనుకోరి. బిజినెస్ చేస్తే వాళ్ళు నేర్పించాలంటే కష్టమైతే ఒక మీటింగ్ రమ్మని చెప్పాలా, గోష్ కట్టాలని కష్టం కదా, చాలా ఉంటుంది దానికి. మీటింగ్ చేయాలంటే ఒకవేళ మీటింగ్ నో అంటే కస్టమర్ చేసుకోవడం ఈజీనా కష్టమా? ఇది చాలా ఈజీ అనమాట. అందుకే మీరు చూడండి ఈ లెక్క ప్రకారం పోండి మీరు. ఎందుకంటే ఈ బిజినెస్లో మీరు చెప్తున్నాం కదా, 100 మంది పీపుల్స్కి ఈ స్ట్రక్చర్ నేర్పిస్తే నీ పీవీ ఎంత వస్తుంది? 100 మంది పీపుల్స్కి మేము అదే వర్క్ నేర్పిస్తున్నాం టీంలో ఇప్పుడు అనమాట. 160 PV అంటే ఎంత? 64,000 PV వస్తుంది. ఎంత? 64,000 PV వస్తుంది 100 మంది నేర్పిస్తే. 200 మంది నేర్పిస్తే 1,28,000 PV వస్తుంది. మీ ఇన్కమ్ ఈజీ ఎత్తున 3 lakhs ప్లస్ ఇన్కమ్ వస్తుంది పక్క. 100 మంది నేర్పిస్తే మీ ఇన్కమ్ ఎంత వస్తుంది అంటే అప్రాక్సిమేట్లీ 1.5 lakhs ఇన్కమ్ వస్తుంది ఇక్కడ. ఎంత? మీరు అందుకే ఇప్పటి నుంచి మనందరూ ఇప్పుడు ఏం చేయాలంటే కోర్ మీటింగ్ అంటే ఇప్పుడు మీటింగ్ పర్పస్ ఏంటంటే మనం నేర్చుకుందాం, టీమ్కి యాస్టీజ్ నేర్పిద్దాం. నేర్చుకున్నప్పుడు నేర్పిస్తామా, చూస్తే నేర్పిస్తామా, వింటే నేర్పిస్తామా? అందుకే మేము ఇంప్లిమెంట్ చేసిన ఆల్రెడీ. ఖచ్చితంగా మేము ఈ 15,000 ఇన్కమ్ తీసుకొని నెక్స్ట్ వచ్చే కమింగ్ వచ్చే 4 months లోపల మీ ముందర మొత్తం పొడస్ మొత్తం పెట్టుకొని ఒక వీడియో తీసి ఖచ్చితంగా గ్రూప్లో పంపిస్తాను. ఇది నా హామీ మా అప్లైన్ ముందర. రెడీగా మీ అందరు? మళ్ళీ నేనైతే రెడీగా ఉన్నా, మీరు రెడీ కూడా క్లారిటీ మళ్ళీ క్లోజ్ చేస్తాను నేను. ఇప్పుడు ఇందాక చెప్పినాం, ఫస్ట్ గోల్స్ రాసుకోండి. రెండోది మీరు ఐబాక్స్ అదే మన కోర్ కంప్లీట్ చేసుకోండి. 5,000 to 10,000 ప్రొడక్ట్స్ మెయింటైన్ చేయండి. రెండోది నేమ్ లిస్ట్ రాసుకొని డైలీ ప్లాన్స్ ఎట్లా చెప్పాలో 3-4 ప్లాన్స్కి అప్లైన్ టైం తీసుకోండి, డెమోలు నేర్పించుకోండి, అయిపోతుంది క్లియర్గా. మూడోది కస్టమర్ బుక్ మస్ట్ అండ్ చూడు. కస్టమర్ బుక్ పక్కా మెయింటైన్ చేయండి. కస్టమర్ బుక్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ బాక్స్ మెయింటైన్ చేయండి. సరిపోతా కదా? దీనివల్ల మీ పీవీ ఎంత? అప్రాక్సిమేట్ పీవీ 300 PV అని వస్తుంది, లేదు అంటే 600 PV పైన వస్తుంది. కొంచెం 40 PV ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే మీకు కన్సిస్టెన్స్ ఆఫర్ 8 వస్తాయి మొత్తం కలిపి. మొత్తం ఎంత వస్తామో అమౌంట్ 15,000 ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తాయి. ఇదే మీరు సేమ్ 6 గ్రూపులో నేర్పిస్తే 8% అవుతుంది. వాళ్ళు 8% అవుతారు, నువ్వు బ్రాంచ్ అవుతావు క్లియర్గా. నీ ఇన్కమ్ వచ్చి 17,000 ఇన్కమ్ వస్తుంది, వాళ్ళ ఇన్కమ్ వస్తుంది. నీ ఇన్కమ్ వాళ్ళు చూపించక వాళ్ళు ఏమంటారు పక్క సేమ్ అదే యాస్టీజ్ కౌన్సిలింగ్ ఇస్తావు నీ అప్లైన్తో. వాళ్ళు నేర్పిస్తే ఏమవుతుంది? వాళ్ళు బ్రాంచ్లు అవుతారు, 6 బ్రాంచ్లు అవుతారు. ఎంత పీవీతోని? 6,400 పీవీతో 6 రూపాయలతో మీ ఇన్కమ్ ఖచ్చితంగా 1 lakh ప్లస్ ఇన్కమ్ వస్తుంది. ఈజీనా కష్టమా? ఈజీనా కష్టమా? నువ్వు నేర్చుకో, టీం నేర్పి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఆల్ ద వెరీ బెస్ట్. మా ఫ్రెండ్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్.